హరిది సూపర్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ అయిందమ్మా. చూపిస్తాను, ఇగో ఈ అబ్బాయి అని చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఇది వచ్చేసి డే 2 ఆఫ్ ఫ్యామిలీ ట్రిప్స్ అనమాట. సో సెకండ్ డే మేము ఎక్కడికి వెళ్ళామో మీకు చూపిస్తాను. సో యాక్చువల్లీ మా ఇనీషియల్ ప్లాన్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నాం. ఇదేదో పెద్ద జాతరలో ఉన్నట్టుంది. అని ఆ బస్ కి మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకోవాలా? మనం ఫ్రీయేనా? కాకపోతే బస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, అంతేనా? హాయ్ ఫ్రెండ్స్, మేము రామోజీ ఫిలిం సిటీ వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కాదు ఎక్కడికి వెళ్తున్నాం? యాదగిరి గుట్టేనా? ఏమన్నా నాకు ఏదైనా సరే ముందుకు చెప్పండి, నేను పీటు తిప్పమని చెప్పమంటే నేను చెప్పలేను. సరే 2 గంటల సినిమా ఏమో డెసిషన్ తీసుకునే పెద్దోళ్ళు ఇద్దరు ఫ్లిప్ అవుతున్నారు అటు ఇటు. డెసిషన్ తీసుకునే పెద్దోళ్ళు ఇద్దరు ఫ్లిప్ అవుతున్నారు అటు ఇటు. ఎక్కడికి వెళ్ళాలో ప్లేస్ చెప్తే ఆ ప్లేస్ కి తగ్గట్టు మనం మైండ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఎలా ఎంజాయ్ చేయాలి, ఎక్కడ ఏ ఫోటో దిగాలి, ఫిలిం సిటీకి రేపు నేను ఉన్నాను కదరా, అందుకే రేపు మేము వెళ్తాం. నేను లేకపోతే అడగండి, బతిమలాడండి. ఉండు జ్యోతక్క అడగండి. ఆ మాట అంటే నువ్వు కావు ఫోన్ చేయి, కృష్ణానికి ఫోన్ చేయి. నేనా? ఏం చెప్పాలి? ఫిలిం సిటీకి పోదామని. అంటే ఫిలిం సిటీ వెళ్ళడానికి నాకు కొంచెం మనసు ఒప్పుకోవట్లేదు. 2000 పెట్టి ఒక టికెట్ పెట్టి వెళ్ళినప్పుడు హాఫ్ డే లో మనం దానికి జస్టిస్ చేయలేమేమో. లోపలికి వెళ్ళాక ఏముండదు ఆడ లోపల చూసేయచ్చులే. 1500 టికెట్ చాలా రీజనబుల్ అసలు అనుకుంటాం కానీ 1600. అయితే ఇందాక లోపల కార్పెట్ పోయి ఉంటే అయిపోయేదిగా. సో మీకు ఇంకా ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా, మా రామోజీ ఫిలిం సిటీ అనుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడ వచ్చేసి చాలా రష్ ఉంది. సో మా పెద్దన్నయ్య అంత రష్లో వద్దనేసాడు. సో నెక్స్ట్ ఓవర్ ఆ లాట్ ఆఫ్ డిస్కషన్ తర్వాత యాదగిరి గుట్ట వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. అక్కడ టోల్గేట్లు వేస్ట్ చేస్తాం. చెప్తా అదే, కానీ నీకేం నచ్చితే అది చెయ్యి కానీ అంట. వదినా, మనం బయలుదేరినప్పటి నుంచి ఏం చేస్తున్నాం వదినా? ఎన్ని ట్రిప్స్ చేస్తాం మేమా? ఫస్ట్ ఫిలిం సిటీ, దాని తర్వాత వచ్చి క్వీన్స్లాండ్, దాని తర్వాత వచ్చి వండర్లా అయ్యింది, మౌంట్ ఒపేరా అయ్యింది. సారీ, క్వీన్స్ అండ్ చెన్నై. వండర్లా అయింది, మౌంట్ ఒపేరా అయింది, లాస్ట్ కి యాదగిరి గుట్ట కూడా అయిపోయింది. సలార్ మూవీ ఉంది. ఇంకా ఇంత తక్కువ టైంలో ఇన్ని ప్లాన్స్, ఇన్ని ప్లేసెస్ ఎవరు చూసుండ్రు కదా. ఓన్లీ జ్యోతి డేస్ మట్టునే ఇంత ఫాస్ట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసింది ట్రిప్స్ అన్ని. అవును, చాలా సక్సెస్ఫుల్ గా, మేము చాలా వండర్ఫుల్ గా ప్లాన్ చేస్తాం. ట్రిప్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తాం, అందుకే అన్ని సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాయి. ఫాలో ది జ్యోతి డైరీస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో ఏంటంటే మేము వేసుకున్న ఎవ్రీ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతూనే వచ్చింది. యాదగిరి గుట్ట అనుకున్నాం కదా, అక్కడ చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, చాలా రష్ ఉందంట కొండపైన. సో ఇంకా మా ప్లాన్స్ ఏమీ వర్కౌట్ కాలేదు. లాస్ట్కి యాదగిరి గుట్ట పక్కనే మనకి సురేంద్రపురి ఉంటుంది. సరే ఎలానా అంత లాంగ్ వచ్చాం కదా అని చెప్పి ఇంకా సురేంద్రపురి వెళ్ళాం. సో సురేంద్రపురి వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను.
ఏ తెలిసినా సరే చదవాలిరా, వస్తున్నారు. కుట్టి జానికుట్టి, ఏ జానికుట్టి, హాయ్ బేబీ, హాయ్ జానులు. మియావ్ 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 మియావ్. సో ఇంకా క్విక్గా అలా సురేంద్రపురి చూసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక అక్కడ ఒక స్నాక్స్ బండి కనిపించింది. సో అక్కడ ఉండి కొంచెం స్నాక్స్ తీసుకున్నాం. బికాజ్ మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాం, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేము చేయలేదు. సో స్నాక్స్ కనబడ్డాయి, తీసేసుకున్నాం. ఇందరి ముందర లేపకే నా గుండెను దడదడా. వాళ్ళతో ఉండి బస్సు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం. సో అది డిసెంబర్ క్రిస్మస్ టైం కదా. సో మా జాను పాపని శాంటా లాగా కొంచెం రెడీ చేద్దాం అనిపించింది. సో నేను వెళ్ళేటప్పుడే ఇలా ఒక చిన్న సూట్ పట్టుకెళ్ళిపోయాను. సో డ్రెస్ వేసేసాం. ఎంత క్యూట్గా ఉన్నిందో మా జాను, అసలు బాగా కోఆపరేట్ చేసింది యాక్చువల్గా. బేబీ షార్క్ చూడు జాను, మియావ్ మియావ్. చూడు డాన్స్ 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 డాన్స్. క్యాప్ 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 అత్తకుచ్చి. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. లేదంటే పాలిచ్చి